చేసిన దానికి అనుభవించున్నాం. మనం ఎక్కడున్నా మనల్ని వెతుక్కొని వచ్చేది మన ప్రవర్తన ఫలం. వండిన అన్నం తినకపోవచ్చు, కానీ ప్రవర్తన ఫలం మాత్రం ఖచ్చితంగా అనుభవించాలి ప్రతి ఒక్కరూ. అన్ని దూడలలో దాని తల్లి దగ్గరకు ఒక దూడ ఎలాగైతే వెళ్ళిపోతుందో, మనం ఎక్కడున్నా మనల్ని వెతుక్కుంటూ వచ్చేదే మన ప్రవర్తన ఫలం. అందుకే దేవుడు నరపుత్రుల మార్గముల మీద దృష్టి పెట్టి ఉన్నాడు అని రాయబడి ఉంది. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 19వ వచనం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 19. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించి విషయంలో శక్తి సంపన్నుడు. వారి ప్రవర్తనలు బట్టి వారి క్రియా ఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. ఏమండి? ప్రతిఫలం ఇచ్చుటకై వారి ప్రవర్తన బట్టి వారి క్రియా ఫలమును బట్టి ప్రతిఫలం ఇవ్వడానికంట నరపుత్రుల మార్గమును ఆయన ఇస్తాడు. మన ప్రవర్తనకు తగిన ఫలము ఇవ్వటానికి దేవుడు కన్నులతో ప్రతి ఒక్కరిని నరపుత్రుల మార్గముల అన్నిటినీ చూచుచున్నాడు. ఎంత జాగ్రత్తగా ప్రవర్తించాలి. అందుకే ప్రసంగి గారు అంటారు, నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకో. 5వ అధ్యాయం 1వ వచనంలో ప్రసంగి గ్రంథంలో, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో, ఎందుకంటే నరపుత్రుల మార్గములన్నిటినీ ఆయన కన్నులారా చూచుచున్నాడు. దేని కొరకు? నీ ప్రవర్తన ఫలము నీకు ఇవ్వటానికి. నరపుత్రుల మార్గములన్నిటినీ చూస్తున్నాడు అంటండి. ఎందుకంటే యెహెజ్కేలు గ్రంథం ఇందాక చదువుకున్నాం, 7వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. యెహెజ్కేలు గ్రంథం, నా కోపము 7వ అధ్యాయము 3-4 వచనాలు. నా కోపము నీ మీదకు తెప్పించు నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి అన్నాడండి. ఏమండి? దేవుని కోపం మండటానికి కారణం ఏంటి? నాకు కోపము పుట్టించు నీ ప్రవర్తన అంటే ఆ ప్రవర్తనకు ఫలం దేవుని కోపం. దేవుడు మన మీద మనల్ని వదిలేయడానికి గల కారణం మన ప్రవర్తన ఫలం అంటది. మన శిక్షకు కారణం ఆయనకు మన కోపం పుట్టించే మన ప్రవర్తన అంట. అందుకే నువ్వు దేవుని మందిరానికి వెళ్ళిపోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అంటున్నాడు. ఎందుకంటే ఆయన తప్పిపోకుండా నరుల మార్గములన్నిటి మీద ఆయన చాలా దృష్టి పెట్టాడు అంటండి. ఎందుకంటే చక్కగా చూచి నీకు రిపోర్ట్ ఇవ్వాలి. మీరు క్రికెట్ చూసుంటే ఏదైనా ఒక వికెట్ తీసేటప్పుడు అది సందేహంలో ఉన్నప్పుడు థర్డ్ ఎంపైర్కి ఇస్తాడు. వాడు డెసిషన్ పెండింగ్లో పెడతాడు. ఆయన అక్కడ చాలా క్షుణ్ణంగా చూస్తాడండి. ముందు నుంచి చూస్తాడు, వెనక నుంచి చూస్తాడు, పక్క నుంచి చూస్తాడు, ఇంకో పక్క నుంచి చూస్తాడు. అన్నీ చూచి ఒకటి కన్ఫర్మ్ చేసి అప్పుడు రిపోర్ట్ ఇస్తాడు. అవుట్ అయితే అవుట్, లేదంటే లేదు. చక్కగా క్షుణ్ణంగా చూస్తాడు. దేవుడు కూడా నీకు ప్రవర్తన ఫలం, ఒక ఫలము, నీ ప్రవర్తనకు తగినట్టు ఫలము ఇవ్వాలంటే నరపుత్రుల మార్గములన్నిటి మీద కన్నులు చూస్తున్నాయంట. ఎందుకంటే ఆయనకు కోపము తెప్పించే ప్రవర్తన ఈరోజు భూమి మీద వద్దంట. నీ ప్రవర్తన ఫలము నీకు, చదవండి, నా కోపము నీ మీద తెప్పించు నీ ప్రవర్తన బట్టి నీకు తీర్పు తీర్చి
నీవు చేసిన సమస్త కృత్యములు బట్టి ఫలము నీ మీదకు రప్పించుచున్నాను. నీ మేడల కటాక్షముంచకయు కనికరము చూపకయు ఉండును. నేను యెహోవానై ఉన్నానని నీవెరుగునట్లు నీ ప్రవర్తన ఫలము నీకు అనుభవింపజేస్తాను. చూసారండి, దేవుడు ఏమంటున్నాడు? నేను యెహోవానై ఉన్నానని ఎరుగునట్లు నీ ప్రవర్తన ఫలం నువ్వు అనుభవించాలి. ఏమండి, దీన్నే హిందువులు కర్మ సిద్ధాంతం అంటారు. చేసిన పాపానికి అనుభవించే శిక్ష. దేవుడు కూడా నీ మార్గములన్నిటినీ చూస్తున్నాడంట. దేనికంటే నీ ప్రవర్తన ఫలాన్ని నిన్ను అనుభవింపజేస్తాను. అందుకే ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూస్తున్నారు అని ఒక ప్రవర్తన, ఎవరు లేరని మరొక ప్రవర్తన ప్రవర్తించరాదు. ఎందుకంటే నరపుత్రుల మార్గములన్నిటి మీద ఆయన దృష్టి ఉంచాడంట. దృష్టి. ఏమండి, మన పిల్లల ప్రవర్తన ఎలాగున్నదో మనం చూస్తూ ఉంటాం. ఎలా చదువుతున్నారు, ఏం చేస్తున్నారు, మంచి స్నేహితులు కలిగి ఉన్నారా, ఏమండి చెడు మార్గంలో నడుస్తున్నారా లేదా మంచి మార్గంలో నడుస్తున్నారా, వాళ్ళ ప్రవర్తన మనం చూస్తూ ఉంటాం. ఎందుకు చూస్తూ ఉంటామని చెప్పండి? వాళ్ళ ప్రవర్తనను బట్టి వాళ్ళు ఏమైపోతారని భయం. వారి ప్రవర్తనను చూచి మనకు భయం వేస్తుంది. కాబట్టి వాళ్ళ ప్రవర్తన మనకు తల్లిదండ్రులుగా ఎంత గమనిస్తామో దేవుడు కూడా మన ప్రవర్తనను గమనిస్తున్నాడు. ఎందుకంటే ప్రతి ప్రవర్తనకు ఫలం ఇవ్వాలి. నువ్వు ప్రవర్తించిన దానికి నిన్ను అనుభవింప చేయాలి అంటున్నాడు. అందుకే దేవుని విషయంలో ప్రవర్తన చాలా జాగ్రత్త అంట. ఈ మాట ఇర్మియా గారు అందుకే వ్రాస్తున్నారండి. ఏమండి, చదవండి మాట. ఇర్మియా గ్రంథం 32:19. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడువు, క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడువు. వారి ప్రవర్తనను బట్టి వారి క్రియా ఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటికై నరపుత్రుల మార్గములన్నిటినీ ఆయన కన్నులారా చూచుచున్నాడు. ఈ మాట ఇర్మియా గారు రాస్తున్నాడండి. ఇర్మియాని దేవుడు ఎప్పుడు ఎన్నుకున్నాడో తెలుసా? తల్లి గర్భంలోనే పిండముగా ఉన్నప్పుడే ఇర్మియాని ఎన్నుకున్నాడు. ఎందుకు? నువ్వు ఒక ప్రవక్తగా రావాలి. ఇర్మియా, నా మాటలు చెప్పేవాడిగా నువ్వు రావాలి. నేను ఏదైతే చెప్తున్నానో, ఏదైతే గమనిస్తున్నానో అది నువ్వు రాయాలి. నేను ఏదైతే హెచ్చరించమన్నానో ఆ హెచ్చరికలో నువ్వు చెప్పాలి. కాబట్టి నిన్ను తల్లి గర్భంలోనే నేను ఎన్నుకున్నాను. నిన్ను ఉపదేశకునిగా, నా దూతగా నిన్ను నియమించి ఉన్నాను. ఇది సమాజానికి నువ్వు చెప్పాలి. ఎలా నడవాలో, ఎలా ఉండాలో వాళ్ళకి నువ్వు రాయాలి. ఎందుకంటే ప్రతిఫల ప్రవర్తనకు ఆయన బహుమానములు ఉన్నాయి అని చెప్తున్నాడు. ప్రవర్తన ఫలములు ఉన్నాయి అంటే ఆయన గమనిస్తున్నాడంట, గమనించి ఇస్తున్నాడంట. మన ప్రవర్తన ఈరోజు సమాజంలో మనుషుల మధ్యన మన ప్రవర్తన ఎలా ఉందో చెప్తున్నాడండి. ఏమండి, ఎవరో ఏదో అనుకుంటున్నారని మనం ప్రవర్తించకూడదు. దేవుడు ఏమనుకుంటున్నాడో చూచి మనం ప్రవర్తించాలి. ఎందుకంటే మనుషులు నటనలో మరి మామూలుగా దేవుడు అనేశాడు, ఈ లోకపు నటన గతించుచున్నది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ నటిస్తున్నారు మంచిగా ఉన్నట్టు, భక్తిలో ఉన్నట్టు, ఏమండి దేవుడంటే ప్రేమ ఉన్నట్టు, వాక్యానికి లోబడినట్టు. ఇలా ప్రతి మనిషి ఈరోజు సంఘంలో కానీ సమాజంలో కానీ నటిస్తున్నాడు. కానీ ఆయనకు తెలుసు, ఆయనకు అన్నీ తెలుసు. ఎందుకంటే ఆయన చూస్తున్నాడు. నీ మార్గములన్నిటి చేస్తున్నాడంట. నువ్వు కూర్చుండుట, నువ్వు లేచుట, నువ్వు ఆలోచించుట, ఏ తలంపు కలిగి ఉన్నావు ప్రతిదీ ఆయన గమనిస్తున్నాడు, చూస్తున్నాడు. నరపుత్రుల మార్గములన్నీ ఆయన చూస్తున్నాడు. ఎందుకంటే నీ ప్రవర్తనకు తగిన ఫలము నిన్ను అనుభవింపచేసేదును నీకు ఇస్తాడు. అప్పట్లో కయ్యను హేబేలు అనే ఇద్దరు ఉండేవారంటే ఒక్కొక్కరితో ఒక్కో ప్రవర్తన. హేబేలు దేంచి మంచి ప్రవర్తన, కయ్యనిది చెడ్డ ప్రవర్తన. కయ్యింది నటనా ప్రవర్తన, నటించటం. నీ తమ్ముడేడి అని అంటే నాకేం తెలుసు, తెలీదా? తెలుసు. చంపేశాడు, పాతి పెట్టేశాడు,
హత్య చేశాడు తెలుసు, కానీ దేవుడు అడిగినప్పుడు నటిస్తున్నాడు. నాకేం తెలుసు, ఇది మాత్రం నటన ప్రవర్తన. దేవుని దగ్గర తెలియదు అనుకుని దేవుని దగ్గర నటించాడు. అందుకు కయ్యీనుకు ప్రవర్తనకు ఫలం ఏంటి? దేశదిమ్మరి. ఒక చెడ్డవాడనే ఒక గుర్తు కయ్యీను పొందాడు తన ప్రవర్తనకు ఫలం. కానీ హేబేలు ప్రవర్తనకు ఫలం ఏది? విశ్వాసి. మంచి సాక్ష్యం అండి. నీతిమంతుడైన హేబేలు మంచి సాక్ష్యం దేవుడు హేబేలు కోసం రాశాడు. తన ప్రవర్తన ఫలం అది. అందుకే ఆయన నరుల మార్గములన్నిటి మీద దృష్టి పెట్టేశాడు. నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావురా? ఎందుకంటే ఖచ్చితంగా నీ ప్రవర్తన ఫలము నువ్వు అనుభవించాలి. చెడుది ఉంది, మంచిది ఉంది. నువ్వు మంచి ప్రవర్తన చేసావనుకో, మంచి బహుమానాలు దేవుడు నీకు ఫలితంగా నీకు ఇస్తాడు ఫలముగా. చెడు చేసావనుకో, చెడు బహుమానాలు నీకు ఇస్తాడు. మంచి చేసి మంచి బహుమానాలు పొందిన వారు కూడా బైబిల్లో ఉన్నారండి. అవి ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటే దేవుడు నీకు ఇస్తాడు? ఒక మంచి మాట సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం ఏమండి 16వ అధ్యాయం అందరు తీయండి అమ్మా. 7వ వచనం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సైతము నీకు మిత్రులుగా మార్చేస్తాడు అంటండి. నిజంగా ఏమండి, ఎలాంటి ప్రవర్తన నిన్ను శత్రువులను కూడా మిత్రులుగా చేసేస్తుంది? ప్రీతికరమైన ప్రవర్తన నీలో ఉంటే నీ శత్రువులు కూడా నీకేమైపోతారంట? మిత్రులు అయిపోతారు. నీకెవడు అడ్డుండడు, ఇంకా నీకెవడు శత్రువులు ఉండడు. ఇంకా నీ జీవితం ఇంకా సురక్షితం, టెన్షన్ ఉండదు. అమ్మో, ఎవడో నన్ను గాయపరుస్తాడేమో, ఎవడో నన్ను కొడతాడేమో, ఎవడో నన్ను నిందిస్తాడేమో ఈ టెన్షన్ ఉండదండి. ఎప్పుడు ఈ టెన్షన్ లేని జీవితం వస్తుందంటే నీ ప్రవర్తన ఎలాంటి ప్రవర్తన ఉండాలి? ప్రీతికరమైన ప్రవర్తన నీలో ఉంటే నీకే అడ్డు ఉండదంట. శత్రువులు కూడా నీకు ఏమైపోతారు? మిత్రులు అయిపోతారు. మిత్రులు. యాకోబు జీవితంలో శత్రువు ఎవరు? ఏమండి? వెరీ గుడ్ అమ్మా. అన్న యాషావు 20 ఏళ్ళగా యాకోబు యొక్క చావును కోరుకునేవాడు. 400 మందితో యాకోబు మీదకి కత్తులతో మీదకెళ్ళాడు. భయపడిపోతున్నాడు. తన సొంత ఊరు రావటానికి యాకోబు భయపడిపోతున్నాడు యాషావును చూసి. నేను వెళితే నా బిడ్డలను, నా భార్యలను, నన్నును ఖచ్చితంగా చంపుతాడు. ప్రార్థన చేస్తున్నాడు. కిందటి వారం అదే కదా పాఠం చెప్పాను. ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి ఇదిగో నా శత్రువైన నా అన్న నా కోసం ఎదురు చూస్తున్నాడు నన్ను చంపటానికి, నా బిడ్డలను చంపటానికి. నేనేం చేయాలి? మంచి ప్రవర్తనతో మోకరించి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసిన అతని ప్రీతికరమైన తన ప్రవర్తన అతని శత్రువైన తన అన్నను కూడా మిత్రునిగా మార్చేసిద్దండి. ఎదురెదురు పడిపోయినప్పుడు యాకోబు గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. ఎవడే కొట్టుకుంటుంది? తన అన్న తన మీద గాయపరుస్తాడేమో, తన బిడ్డలను గాయపరుస్తాడేమో, తన భార్యలను గాయపరుస్తాడేమో అనుకుని టెన్షన్తో ఉన్నాడు. కానీ పరిగెత్తుకుంటూ వచ్చిన యాసావు తన ఆయుధములను విసిరేసి తన 2 చేతులతో యాకోబును గట్టిగా పట్టుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని తమ్ముడా అని ఏడ్చాడంట. ఏడ్చాడైతే ఒక సత్ప్రవర్తన, ఒక ప్రీతికరమైన ప్రవర్తన తన శత్రువుని సైతము మిత్రునిగా మార్చేసింది. నీ జీవితం కూడా అంతే. ఒక మంచి ప్రవర్తన, ఒక సత్ప్రవర్తన, ఒక నీతి ప్రవర్తన నీ శత్రువును కూడా మిత్రునిగా చేస్తుంది. యాకోబుకుంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా దేవుని ప్రకటిస్తూ వెళ్ళాడండి. ఎక్కడికి వెళ్ళినా దేవుని కొరకు ఒక రాయిని పెట్టి దేవుని సువార్తను ప్రకటించేవాడు. ఒక బేతేలు అనేవాడు ఇది ఒక దేవుని సన్నిధి అని సువార్తను ప్రకటిస్తూ ఒక మంచి ప్రవర్తనతో వెళ్ళిపోవడం వల్ల శత్రువు మిత్రుడైపోయాడు. కోపం లేదు.
రే నా జ్యేష్ఠత్వ హక్కును లాగేసుకున్నావని కోపం లేదు, నా ఆశీర్వాదములు లాగేసుకున్నావని కోపం లేదు. మిత్రుడు అయిపోయాడంట యాషావు. అంటే శత్రువు ఉంటే నిద్ర పడదండి, నిజంగా నిద్ర పడదు. ఈరోజు పెద్ద పెద్ద నాయకులకి ఏమండి పెద్ద పెద్ద కమాండర్లు ఉంటారండి. పెద్ద పెద్ద జెడ్ కేటగిరీ కానీ ఎస్పీహెచ్ కమాండర్లు కానీ. ఎస్పీహెచ్ కమాండర్లు అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసండి, నిన్ను చంపైనా చంపేస్తారు, ఆడైనా చచ్చిపోతాడు. వాళ్ళు ప్రాణం కోసం ఆలోచించరు. వీళ్ళు ప్రధానమంత్రికి ఉంటారు, నల్లటి బట్టలు వేసుకొని నల్లని కళ్ళద్దాలతో ఒక సూట్ కేసు లాంటిది పట్టుకొని వెళ్తుంటారు. ఎస్పీహెచ్నా ఎస్పీడి ఏదో ఉంటుందండి, ఎస్పీడి గల కమాండోలు. ఎందుకంటే శత్రువులు అనేవారు ఉంటే వాళ్ళకి నిద్ర పడదండి. సైకిల్ మీద రాగలట ప్రధానమంత్రి? ఒక మంత్రి ఏమైనా ఒక చిన్న బండి మీద రాగలట? రాలేడండి. మన జగన్ మీదకి ఎవడో ఒక అగత్తుకుడు రాయిసిరాడు. ఆయన ఒక సీఎం, ఎవడో ఆయన కొట్టడానికో గాయపరచడానికో రాయిసిరాడు. ఆ మధ్యన చంద్రబాబుకు కూడా నక్సల్స్ బాంబు పెట్టి కారు పేల్చేశారు. ఏమండి, చనిపోయిన ముఖ్యమంత్రి కూడా హెలికాప్టర్ ప్రమాదంలో ఎన్నో వదంతాలు, ఇప్పటికీ కూడా ఎవరో శత్రువు చంపేశాడని ఎన్నో వదంతాలు. ఎందుకంటే ఒక శత్రువు ఉంటే నిద్ర పట్టదు. తన ప్రాణమును కాపాడుకోవడానికి చాలా మందిని పెడతామంటే శత్రువు ఉండకూడదు. నీ జీవితంలో నీకు శత్రువు ఉండకూడదంటే నీ ప్రవర్తన ఎలా మారిపోవాలంటున్నాడు? ప్రీతికరమైన ప్రవర్తన నీలోకి వచ్చేస్తే నీ శత్రువు కూడా నీకు మిత్రుడైపోతాడు. సౌలు బతికున్నంత వరకు దావీదుకు పాపం నిద్ర ఉండేది కాదు. కొండలలో పడుకునేవాడంట. ఎవడికి పడుకున్నా నిద్ర పట్టేది కాదంట. ఎక్కడ సౌలు అతని మీద దాడి చేస్తాడు అని దాడి. ఎవడి పరుగు 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 జీవితం అయిపోయింది దావీదు జీవితంలో. అందుకే శత్రువు ఉండకూడదు. నీ ప్రవర్తన దేవునికి ప్రీతికరమైనది అయిపోతే ఈ జీవితంలో ఎన్నో మేలులు ఎన్నో సాధించుకోవచ్చు. దానియేలు జీవితంలో కూడా దేవుడు రాస్తున్నాడు, ప్రీతికరమైన ప్రవర్తన దానియేలుది అంట. నలుగురు రాజులండి దానియేలు కాలంలో మారారు. మొదట నెబుకద్నెజరు రాజు, అతని కాలంలో పనిచేశాడు దానియేలు. తర్వాత బెల్షస్సర్ రాజు వచ్చాడు, అతని కాలంలోనూ పనిచేశాడు దానియేలు. తర్వాత దర్యావేషు రాజు వచ్చాడు, అతని కాలంలోనూ పనిచేశాడు దానియేలు. తర్వాత చివరిగా కోరేసు రాజు వచ్చాడు, అతని కాలంలో కూడా దానియేలు పనిచేశాడు. కానీ ఎవ్వరు దానియేలును ముట్టలేదు. ఎందుకు? దేవుడు దానియేలుది ప్రీతికరమైన ప్రవర్తనను బట్టి దీవిస్తూనే వచ్చాడండి. ఎక్కడా దానియేలు తన ప్రవర్తనను పాడు చేసుకోలే, చెరుపుకోలేదు, తన ప్రవర్తనను కాపాడుకున్నాడండి. ఒకరోజు ఒక రాజు దానియేలు ప్రవర్తన చూసి విందు ఏర్పాటు చేస్తాడు. ఆ విందులో మత్తు పదార్థాలు, ద్రాక్షారసము పోసి మత్తును అందులోని వేసి దానియేలుకు ఇవ్వబోతాడు. అప్పుడు దానియేలు అది గమనించి ఎందుకంటే నన్ను ప్రేమించిన రాజు కొరకు కానీ అతని రాజని కానీ అతను ఏమనుకుంటాడో అని కానీ ఒకవేళ కానీ దానియేలు పుచ్చుకున్నాడు అనుకోండి, అతని ప్రవర్తన ఏమైపోద్ది? పాడైపోద్ది. ఎవరో ఏదో అనుకుంటారు అనుకొని ప్రవర్తనను పాడు చేసుకోలే దానియేలు. అక్కడ తెలిసి అప్పుడు అంటున్నాడు, రాజా ఈ ఆహారములో అపవిత్రం ఉన్నది, నేను ముట్టుకోను, నాకు వద్దు. నువ్వు నన్ను ప్రేమించావు, నా కోసం సిద్ధపరిచావు, నువ్వు ఏదో అనుకుంటావని నా ప్రవర్తనను నేను పాడు చేసుకోను. తన పవిత్రతను పాడు చేసుకోలేదంట దానియేలు. ఎంత చక్కగా రాశాడండి దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. రాజు భుజించుచు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి. అప్పుడప్పుడు ఏరా తాగేవంటే బలవంతం చేశారు బెదరు. ఏం చేశారు? బలవంతం చేశారంట. అందుకు రాత్రి ఏమైపోయాడు? మత్తులో తూగిపోయాడు. ఏరా గుడికి రాలేదంటే వెళ్ళనివ్వలేదు బెదరు. వాళ్ళు ఏం చేశారు? నిన్ను వెళ్ళనివ్వలేదు. దానియేలు అంటున్నాడు, నీ ప్రేమకు కానీ రాజా, నువ్వు నన్ను ప్రేమించిన దానికి కానీ
నేను లోబడి నా ప్రవర్తనను పాడు చేసుకోలేను. ఏమంటే అక్కడ రాస్తున్నాడు, రాసేదండి. రాజు భుజించి భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి, ఎవడి తన ప్రవర్తనను పాడు చేసుకోకుండా దానికి దూరంగా ఉన్నాడంట. నమ్మకమైన వాడుగా ఉన్నాడంట, నిర్దోషముగా ఉన్నాడంట, దేవునికి ఇష్టడుగా ఉన్నాడంట, దేవుడుకు ఏమని ప్రీతికరమైన వాడిగా ఉన్నాడంట. ఈ మాట దేవుడిచ్చిన సాక్ష్యం అండి, దేవుడే రాస్తున్నాడు. అందుకు ఆ రాజులు ఏంటి, దేవుడు ఏమంటున్నాడు ఆ 10వ అధ్యాయం 11వ వచనానికి రండి. అందులోనే 10వ అధ్యాయము, అందుకు దేవుడు ఏమంటున్నాడు చూడండి దానియేలు కోసం. దానియేలు, నీవు బహు ప్రియుడవు కనుక, ఎవడి దానియేలు ఏమంటున్నాడు, బహు ప్రియుడవు. 18 వచ్చింది చూడండి. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరచి, నీవు బహు ప్రియుడవు, నీవు భయపడకము, నీకు శుభమవునుగాక. ఎవడు దేవుడు ఏమంటున్నాడు దానియేలుని, తన ప్రవర్తన కాపాడుకున్నందుకు నువ్వు బహు ప్రియుడువు దానియేలు, నువ్వు బహు ప్రియుడవు, నీకు శుభము, నీకు శుభము. ఎవడే ఎందుకు దేవుడి మాట అంటున్నాడు, అతని ప్రవర్తన ప్రీతికరమైనది కాబట్టి. ఈరోజు నీ ప్రవర్తన ఎలాగుంది, నీ సహవాసంలో నీ ప్రవర్తన ఎలాగుంది, నీ కుటుంబంలో నీ ప్రవర్తన ఎలాగుంటుంది, నీ సంఘంలో నీ ప్రవర్తన ఎలాగుంటుంది? దుఃఖం కలిగించేదిగా ఉంటుందా నీ కుటుంబంలో నీ ప్రవర్తన? మార్చుకోవాలండి, లేదా దాని ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించాలి. నీ సంఘంలో నీ సహవాసంలో నీ ప్రవర్తన ఎలాగుంటుందో చూసుకో అంటున్నాడు. ఎందుకంటే నీ ప్రవర్తన ప్రీతే, దానికి తగ్గ ఫలం అనుభవించాలండి. ఏమండి, మన పిల్లలకి వస్తువులు ఇవ్వలేదు అనుకోండి, ఒక గంట కాసేపే ఏడుస్తే పాపేస్తారు. అదే నీ బిడ్డలకి మంచి ప్రవర్తన, మంచి సంస్కారం ఇవ్వలేదు అనుకో, వారి జీవితాంతం ఏడుస్తారు. మన పిల్లలకి ఇవ్వాల్సింది ఏంటో తెలుసా, మంచి ప్రవర్తన. అందుకే దేవుడు అంటున్నాడు దానియేలు ప్రవర్తన కోసం గుర్తు చేస్తూ అంటున్నాడు, నీవు నాకు బహుప్రియుడవు, బహుప్రియుడు. ఎంత మంచి సాక్ష్యం అండి దేవుడు, ప్రీతికరమైన ప్రవర్తన. మరి మంచి మాట చూద్దామండి, రూతు గురించి దేవుడు అంటున్నాడు 3వ అధ్యాయము ఏంటి, రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం, 3వ అధ్యాయం 10. అవునే, పేజీ నెంబర్ కూడా చెప్పండి అమ్మా. రూతు గ్రంథం 3వ అధ్యాయము 10. అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవిన నొద్దిన దానవు. ఏమండి, యవనస్తురైన రూతు గురించి వ్రాయబడిన మాట అండి 3వ అధ్యాయం 10. అందుకు అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవిన నొంది దానవు. ఏమండి, కొద్దివారిని కాని గొప్పవారిని కాని యవనస్తులను నీవు ఎంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. ఎవడి ముందు ప్రవర్తన కంటే ఇప్పుడున్న ప్రవర్తన చాలా గొప్పది. యవనస్తులైన రూతు కోసం అంటున్నాడండి. ఈ రూతు ఎవరు? నయోమి కోడలు. ఏమండి, బెత్లెహేము దేశములో ఈ ఎలీమెలెకు నయోమికి 2 బిడ్డలు పుడతారు. ఆ బెత్లెహేములోని కరువు, అప్పుడు భర్తని బిడ్డలిద్దరిని తీసుకుని మోయాబు దేశం వెళ్ళిపోతుంది. ఆ మోయాబు దేశంలోని కొన్నాళ్ళు ఉన్న తర్వాత 2 బిడ్డలకు పెళ్లి చేస్తుంది. అందులో ఒకని పేరు ఓర్ప, మరొకరి పేరు రూతు. కొద్ది దినములు గడిచేటప్పటికి ఎలీమెలెకును పోగొట్టుకుంటుందండి భర్త చనిపోతాడు. మరికొద్ది దినములు గడిచేటప్పటికి 2 మగబిడ్డలను పోగొట్టుకుంటుంది. ఇక ఎవరు ఉండరు, తాను తన 2 ఏంటి అనుకొని తిరిగి బెత్లెహేమునకు వెళ్ళిపోదాం అనుకొని వెళ్ళిపోతున్నప్పుడు 2 కోడళ్ళు వెంటబడతారు, మీతోనే మేము వచ్చేస్తామని. అప్పుడు ఆమె 2కి సర్ది చెబుతుంది, వద్దు, రావద్దు, నా వెంట రావద్దు అని. అప్పుడు అందులో ఒకరైన వార్ప ఉండిపోతుంది, వెళ్ళిపోతుంది వెనక్కి.
కానీ రెండవ వ్యక్తి రూతు. ఆమె వెళ్ళదు. నీ దేవుడే నా దేవుడు, నీవే నాకు అనుకొని ఏమండి ఆ నయోమి వెంట వెళ్ళిపోతుందండి. వెళ్ళిన తర్వాత కొద్ది రోజులకి బోయాజు అనే ఒక ఆయన దృష్టిలో ఆమె పడుతుంది. అప్పుడు అతను అంటున్న మాటే ఈ మాట. ఏమని? 10వ వచనం, అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారినే గాని గొప్పవారినే గాని పెళ్ళైన తర్వాత మరొక యవనస్తులు వెనక నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పుడున్న నీ ప్రవర్తన మరి ఎక్కువైనది. ఏంటి? రూతు సత్ప్రవర్తన చూచిన బోయాజు అంటున్న మాటండి, నువ్వు స్థిరముగా నమ్మకంగా ఉండిన యవ్వనస్తురాలవు, ఈ ఆశలకు పోకుండా స్థిరముగా ఉన్నదానవు. నీ మునుపటి ప్రవర్తన కంటే ఇప్పుడున్న ఈ సత్ప్రవర్తన ఎంత గొప్పది అంటున్నాడండి. సాక్ష్యం, మంచి సాక్ష్యం. ఇలాంటి సాక్ష్యం మన జీవితంలో మనకి ఏ రోజైనా వచ్చిందా? అవునే? యవనస్తురైన రూతు కొరకు నీ సత్ప్రవర్తన మన జీవితంలో ఒక్కరైనా నిన్ను పొగడాలండి, అనాలి. నిన్ను అనాలి అంటే నీ ప్రవర్తన ఎలా ఉండాలి? సత్ప్రవర్తన. ఇలాంటి మంచి సాక్ష్యం నువ్వు ఉంటే నీకు దేవుడు మంచి బహుమానం ఇస్తాడండి. మంచి బహుమానం నీకు. అలాంటి బహుమానం పొందాలి అంటే ఏమండి ఎలా ఉండాలి? మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. అందుకే హగ్గయి గ్రంథం ఏమండి 1వ అధ్యాయం ఇది ఇలా ఉంచి చదవండి, 5వ వచనం. ఏమండి హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 5. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 5. కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనల గురించి మీరు ఆలోచించుకోండి. దేవుడు ఏమంటున్నాడు? ఇదిగో ఉన్నాయి చూసారా అండి, తెలుగులో బుద్ధి ఇవి ఉంది చూసారా, ఒకసారి ఆలోచించుకోండి అంటున్నాడు. ఎందుకురా బహుమానాలు పోగొట్టుకుంటారు? ఎందుకురా ఒక మంచి ప్రవర్తన నడతలన్నీ కనిపెట్టబడుచున్నాయని నీకు తెలిసి ప్రవర్తన వల్ల బోయాజు ఒక మంచి ప్రవర్తన ద్వారా శత్రువుని కూడా మిత్రునిగా చేసుకున్నాడు యాకోబు. నీ జీవితంలో కూడా ఒక మంచి ప్రవర్తన గలవారిగా చూసుకోండి అంటున్నాడు అండి. ఎందుకంటే ఇప్పుడున్న సమాజం ఎలాగుందనుకుంటున్నారు? ఏమండి న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయము 25వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 25. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారముగా ప్రవర్తిస్తున్నాడండి. ఈరోజు సమాజంలో మనిషి ఎలాగున్నాడు? దేవుని ఇష్టానుసారంగా ఎవడు ప్రవర్తించట్లేదండి. దేవుడి ఇష్టానుసారం అంటే నేను మాట చెప్తాను. మన ఆదివారం సమయం ఎప్పుడు దేవుడు పెట్టింది? ఎన్ని గంటలకు? 8 గంటలకు పెట్టుకున్నాం. మనం అంతా ఏ టైంకి వస్తున్నాం చెప్పండారా? ఎవరిష్టం ఇది? ఎవరిష్టం? 9కా? అబద్ధాలు ఆడకండి, అననీయ సపీర్లాగా అక్కడే పడిపోతారు. దేవుడు పెట్టే సమయం ఏది? చిన్న బిడ్డలు వస్తారండి, 8:15 కల్లా వచ్చేస్తారు. మనము ఏమండి 11 గంటలకు వదిలేస్తేమో అప్పుడు వెళ్ళి అన్నం వండుకోలేమా? ఎందుకు వండుకోలేమండి? 11కే కదండి, 12కి ఎవడో తినేడే. కానీ ముందే వండేసుకుంటావు తెల్లారే. మనం వెళ్ళేటప్పటికి వాసన తగలాలి తలుపు తీస్తే. దేవుడు పెట్టిన సమయం 8 అయితే మనం వచ్చే సమయం 9, 10 దాటిపోతుంది. ఎవరి ప్రవర్తన చెప్పండి? అందుకే న్యాయాధిపతులు అంటే ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచున్నాడు. ఏమండి మనం అంతా ఎలా ప్రవర్తిస్తున్నా పర్వాలేదులే, పాటలే కదా అవుతుంటాయి, ఇంకా వాక్యం మొదలవ్వదులే. మన ఇష్టానుసారం, మన ప్రవర్తన మన ఇష్టానుసారం. దేవుడు అంటున్నాడు నీ ప్రవర్తన ఎలాగున్నదో ఆలోచించుకుంటే అని హగ్గయిలో చెప్పాడు. ఎందుకంటే ప్రతివాడు ఎలా ఉన్నాడంట?
ఎవడి ఇష్టానుసారంగా వాడు ప్రవర్తిస్తున్నాడంట. అలా ఉండకూడదు. ఒక మంచి బహుమానం నీ ప్రవర్తన సత్ప్రవర్తన అయితే, పవిత్ర ప్రవర్తన అయితే ఒక మంచి బహుమానం నీకు పెట్టానురా, నీకు ఇస్తాను. ఎందుకు పోగొట్టుకుంటావు? నీ ప్రవర్తనని గమనిస్తున్నాను అంటున్నాడు. గమనిస్తాడు. నీ యోసేపుని చూడు, దేనికి తల వంచలేదండి, తల వంచలేదు. ఫలం తనకి ఏది ఇచ్చిందో తెలుసా? రాజ్యాధికారం. ఏమండి, తన రాజ్యమునే ఒక పాలకునుగా పాలించే అధికారాన్ని తన ప్రవర్తన వలన తెచ్చుకున్నాడు. ప్రవర్తన ఫలం. అలాంటి సత్ప్రవర్తన నీకు కూడా ఉంటే దేవుడు అలాంటి బహుమానం నీకు ఇస్తాడండి, ఇస్తాడు. మంచి ప్రవర్తన. నిన్న ఒక ఇంటర్వ్యూ చూశాను, నిన్న మొన్న. ఒక నాయకుడు, ఒక పెద్ద నాయకుడు ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ అధికారం నాకు ఎవరిచ్చారు తెలుసా? ఓటర్లు అనలేదండి, మనం కాదంట, దేవుడిచ్చాడు. ఏమంటే ఒక నాయకుడు అంటాడండి ఆ మాట? అనడండి, నాకు తెలుసు అన్నాడు. కానీ అతను ఎంత సత్ప్రవర్తన అంటే, పబ్లిక్గా కోట్ల మంది చూస్తున్నా మైకు ముందు చెప్తున్నాడు, నేను రోజు వెరీ గుడ్ ప్రార్థన చేస్తాను, బాగా ప్రార్థన చేస్తాను అన్నాడు. తెలుసా? ప్రార్థన చేస్తాను అనలేదు, నేను బాగా ప్రార్థన చేస్తాను. అంటే ఒక నాయకుడు అండి సమయం తీరుకుండదండి, ఒక్క క్షణం తీరుకుండదు ఆయన జీవితంలో. ఎక్కడ తినడానికి కూడా ఉండదండి. చివరికి అతని దగ్గర ఫోన్ కూడా ఉండదంట. అడిగారు, మీ ఫోన్ నెంబర్ చెప్పండి. నాకు అసలు ఫోనే తెలియదండి అంట. కోట్లు ఉన్నవాడికే ఫోన్ లేదు. మనకి ఒక మనిషికి 2 ఫోన్లు, 2 ఫోన్లకి మళ్ళీ 2 సిమ్ముల చేత 4 సిమ్ములు. ఒక రోజు ఫోన్కి వెళ్ళడానికి వెళ్తేనండి ఒకడు వచ్చి పక్కన అడుగుతున్నాడు, ఒక 10 ఏళ్ళ క్రితం, అన్న 4 సిమ్ముల ఫోన్ ఉందా అన్నాడు. ఒరే, ఒక ఫోన్కి మేము గజగజలు ఆడిపోతున్నాం రా, ఒక సిమ్ముకే. వీడికి ఎన్ని కావాలి? 4 సిమ్ములు కావాలంట. ఎంత ధైర్యం అండి వీడికి! ఆయనకి లేదంటే అండి, పబ్లిక్లో చెప్పండి నాకు ఫోన్ లేదండి అంటే మనం చూసేవేవి కూడా ఆయన 50% చూడటం నాకు తెలుసు. ఎందుకంటే మన సమయం ఉన్నప్పుడు టక్క 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 నోట్లు లెక్కెట్టినట్టు రీల్స్ తిప్పుతుంటాం. ఆయన చూడడు. చెప్తున్నాడు, నేను చాలా బలముగా ప్రార్థన చేస్తాను. ఇదిగో ఈ అధికారం నాకు ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. మరలా ఇస్తే ఇస్తాడు, ఇవ్వకపోతే ఇవ్వడు. మీరిచ్చారు అనలేదండి నిజంగా. అదే వాళ్ళైతే ఓటర్ల దేవుళ్ళు అంటారు. మనం పొంగిపోతాం, అబ్బో నన్ను దేవుడు అన్నాడండి. ఏమండి వాళ్ళు ఏమంటారండి? ఈ వ్యాపారాలకు వెళ్తే కస్టమర్ల దేవుళ్ళు అంటాడు వాడు. మనం పొంగిపోయి అందులోకి దూరిపోతాం. ఏమండి బయటకు వస్తే తెలియదు ఎంత గట్టికి కొట్టాడో బిల్లు చూసి. ఆడు కస్టమర్ల దేవుళ్ళు అంటున్నాడు, ఈడేంచి వాటర్ల దేవుళ్ళు దేవతలు అంటున్నాడు. కానీ ఇతను అన్నాడు, నా దేవుడు నాకు ఇచ్చినది అన్నాడు. సత్ప్రవర్తన. నేను రోజు చాలా బాగా ప్రార్థన చేస్తానని సాక్ష్యం ఇస్తున్నాడండి. కోట్ల మంది చూస్తున్నారు, ఎన్నో మతాల వారు చూస్తున్నారు, అయినా జనకలేదండి. ఎందుకంటే తన ప్రవర్తనను కాపాడుకున్నాడు. ఎవడో చూస్తున్నాడని, ఎవడో ఓటు కోసమని అతను తన ప్రవర్తనను పాడు చేసుకోలే, అర్థమాడలే. తాను చేసినది చెప్తున్నాడు. నేను బాగా ప్రార్థన చేస్తాను, మంచిగా చేస్తాను. ఏమండి మీకు స్ట్రెస్ ఉండదండి అని ఆయన అడుగుతున్నప్పుడు విలేకరి ఆయన ఒకటి అన్నాడు, ఎందుకుంటుందండి? మీకన్నా ఎక్కువ ఉంటుందండి, చాలా టెన్షన్ ఉంటుందండి. కానీ ఆ టెన్షన్ని ఎవరికి ఇస్తాను? విన్నారా మీరు ఈ మాట? నేను అబద్ధం చెప్తున్నాను ఏమండి? ఆ టెన్షన్ అంట దేవుడికి ఇచ్చేస్తాడంట. ఏమండి ఇదే మాట అన్నాడండి, దేవునికి ఇస్తానండి, ఆయనే చూసుకుంటాడండి. అండి మనం కూడా అనవేంటి, మీకు టెన్షన్ ఉండదంటే పారాసూట్ వేసేస్తానండి అంట. ఏమండి అనవా? అండి మీకు తలనొప్పి ఏం చేద్దాం, ఏదో ట్యాబ్లెట్ వేసేస్తానండి అంట. కానీ ఆయన అంటున్నాడు, దేవునికి అప్పగిస్తానండి. దేవుడికి ప్రవర్తన, తన నీతి కలిగిన తన ప్రవర్తన తనకి ఏమి ఇచ్చిందంటే, యోసేపు జీవితంలో కాపాడుకున్నందుకు రాజ్యాధికారం, పరిపాలకుడుగా, ఇశ్రాయేలు దేశములను ఐగుప్తుని పరిపాలించే నాయకుడుగా అతనికి తెచ్చిపెట్టేసింది. ఒక
ఎక్కడో ఉన్న వాడిని తీసుకొచ్చి అధికారిని చేసింది తన ప్రవర్తన ఫలం. ఈ ప్రవర్తన ఫలం కూడా నీకు మంచి ఈవునిస్తుంది. రూతు విషయంలో కూడా తన సత్ప్రవర్తనకు గొప్ప బహుమానం బోయాజు. బోయాజు అంటే ఎంతలా అంటారా? ఆ బోయాజు ద్వారా యేసుక్రీస్తు వంశావళిలోనికి స్థానము కల్పించుకున్నదండి, దక్కించుకుంది. ఒక మంచి ప్రవర్తన. ఒక అన్యురాలు ఆమె, ఒక మోయాబు దేశస్థురాలు ఆమె. కానీ ఎక్కడికి వెళ్ళింది? తన సత్ప్రవర్తనతో యేసుక్రీస్తు వంశావళిలోనికి రావటానికి కారణం ఆమె సత్ప్రవర్తన. దావీదుకు పూర్వం చెప్పబడిన మాట ఎవరు? రూతు. రూతు రూతు కుమారుడు దావీదు. ఎంత గొప్ప! ఒక మోయాబు దేశస్థురాలకి వంశావళిలోనికి ఆమెను చేర్చేశాడండి. ఎంత గొప్పదండి ఆ సత్ప్రవర్తన. అందుకే నీ సత్ప్రవర్తనకు తగిన ఫలము పొందాలంటే ఆ సత్ప్రవర్తన కలిగిన జీవితం నువ్వు జీవించాలి. ప్రవర్తన ఫలం అది. మంచి ప్రవర్తన ఉండాలి. వద్దు చెడు ప్రవర్తన వద్దు, అనుభవించాలి అంట. ఏమండి, చివరికి ఒక మంచి మాట చదివి ముగిస్తాను. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 3వ వచనం. అందరూ తీయంటే యెషయా గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనం. యెహోవా ఏమండి యథార్థ హృదయుడునై, ఏమండి 2వ వచనం చదువుతాం. అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలమైన ప్రవర్తనగా సమస్తమును నేను ఎట్లు జరిగించుదునో, ఇదిగో నీ కృపతో ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని హిజ్కియా కన్నీళ్లు విడచుచు యెహోవాను ప్రార్థించాడంట. ఎలాంటి ప్రవర్తన అండి హిజ్కియాది? అనుకూలమైన ప్రవర్తన దేవుని దగ్గర. ఏమండి, యథార్థమైన ప్రవర్తన అంట. అనుకూలమైన ప్రవర్తనతో నేను ఎట్లు సమస్తమును జ్ఞాపకం చేసుకో అని గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నాడంట. ఎందుకు ఇచ్చావయ్యా నాకు ఈ మరణకరమైన రోగం? ఎందుకు ఇచ్చావు? దేవుని ప్రశ్నిస్తున్నాడు. సరిగా లేదా? నా జీవితం సరిగా లేదా? నేనేం చేశాను నా జీవితంలో? ఎందుకు నాకు ఇది ఇచ్చావని దేవుని ప్రశ్నిస్తున్నాడంట. ఏమండి, ఇలా మనం ప్రశ్నించగలమా దేవుణ్ణి? ఇర్మియా హిజ్కియా గోడ తట్టు తిరిగి ప్రశ్నిస్తున్నాడు. నా జీవితం సరిగా లేదా? నా నడత సరిగా లేదా? ఎవడే నా ప్రవర్తన సరిగా లేదా? ఎందుకు ఇచ్చే ఈ మరణకరమైన రోగం నా జీవితంలో? ప్రశ్నిస్తున్నాడు. ఈరోజు మనం ప్రశ్నించగలమా దేవుణ్ణి అలాగా? ఎందుకంటే మన ప్రవర్తన సరిగా లేదు. కానీ ఇతను ప్రశ్నించాడంటే తన ప్రవర్తన సరిగా ఉంది. చెప్తున్నాడు, నాకు అనుకూలంగా ప్రవర్తించలేదు, జీవించలేదయ్యా, నీకు అనుకూలంగానే ఉన్నానయ్యా. గట్టిగా అడిగాడు దేవుణ్ణి, గట్టిగా పట్టుకున్నాడు దేవుణ్ణి. అంతే సంపాదించుకున్నాడు. తిరిగి తన ఆయుస్సును పట్టుదలతో సంపాదించుకున్నాడండి. 15 ఏళ్ళ పోయిన తన 15 ఏళ్ళ జీవితాన్ని దేని ద్వారా? అనుకూలమైన తన ప్రవర్తన ద్వారా దేవుడు ఇచ్చేశాడు. తీసుకో. అడిగాడు గట్టిగా, నా జీవితం సరిగా లేదా? ఎందుకు ఇచ్చావు? ప్రవర్తన అంతా నువ్వు చూడు. చెప్తున్నాడు, నేను అనుకూలమైన ప్రవర్తనతో ప్రవర్తించితేనే అన్నాడు. దేవుడికి అడిగాడంటే ఇచ్చేశాడు. గట్టిగా అడిగేటప్పటికి దేవుడు తీసుకో బాబు ఇచ్చేసాడండి. దేవుడు అంటున్నాడండి. దినవృత్తాంతాల గ్రంథం 2వ దినవృత్తాంతాలు 31:20 వచనం చూడండి. మళ్ళీ ఇదే మాట అక్కడ గుర్తు చేయబడుతుంది. ఏండి 31వ అధ్యాయం 20వ వచనం. ఆ దేశం అందంతటను ఇలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయిచూ వచ్చెను. తన దేవుణ్ణి ఆశ్రయించుటకై దేవుని మహిమి ధర్మం అంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి
వర్ధిల్లెను. అందుకే నేను గట్టిగా అడిగాడు. తన జీవితం ఎలా ఉందని దేవుడు రాస్తున్నాడు? అనుకూలమైన ప్రవర్తన అంట. అందుకే దేవుడు అతన్ని అభివృద్ధి చేశాడు, వర్ధిల్లింప చేశాడు. హిజ్కియా చేసిన ప్రతి పని దేవునికి అనుకూలంగా చేశాడంటండి. ఏమండి, నిజంగా మనం కూడా ఏ పని అయినా దేవునికి అనుకూలంగా చేస్తే దేవుడు మంచి అభివృద్ధి ఇస్తాడు, ఏదైనా ఇస్తాడు. నువ్వు గట్టిగా అడగొచ్చు. అప్పుడు ఎందుకు హిజ్కియా గట్టిగా అడిగాడు? అందుకే హిజ్కియాని అంతకంతకు 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 అతన్ని అభివృద్ధి చేశాడు. అభివృద్ధి దేవుడు చెప్తున్నాడు, ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించినందుకు అతన్ని దేవుడంట అభివృద్ధి చేశాడట. ఎలా? రాజుగా, దేశాన్ని పరిపాలించే రాజుగా అతన్ని తన ప్రవర్తనకు అనుకూలమైన ప్రవర్తనకు ఫలాన్ని ఇచ్చేశాడు. రాజుగా ఉండు, రాజుగా. అందుకే మరణకరమైన రోగం వచ్చినా ఏమండి హిజ్కియా వదిలిపెట్టలేదు. నాకెందుకు ఇచ్చావు? నేనేం తప్పు చేశాను? నాకెందుకు ఈ రోగం ఇచ్చావు? అడిగాడు గట్టిగా. ఏమండి, మనుషులు ఏదో అనుకుంటారని వారికి నచ్చినట్టుగా నేను బ్రతకలే. నువ్వేదో అనుకుంటావేమో అనుకోనికాను. నాకెందుకు ఇచ్చావు ఈ రోగం? ఒకసారి నా ప్రవర్తన చూసి నాకు దయచేయి అన్నాడు. చూడు ఒకసారి నా ప్రవర్తన, వెనక్కి వెళ్ళి ఎక్కడైనా నా ప్రవర్తన చెడిపోయిందేమో చూసే నా ఆయుస్సును నాకు ఇవ్వు అన్నాడు. దేవుడు చూశాడు, ఏ లోపము అతని జీవితంలో కనిపించలే. ఏమండి, అనుకూలమైన తన ప్రవర్తన దేవునికి నచ్చినందుకు దేవుడు హృదయపూర్వకంగా చేసిన తన ప్రవర్తనకు అభివృద్ధిని ఇచ్చేశాడంట. తిరిగి తన ఆయుస్సును ఇచ్చేశాడంట. అందుకే సత్ప్రవర్తన దాని ఫలం, అనుకూలమైన ప్రవర్తన దాని మంచి ప్రవర్తన జీవించండారా. మొక్కుబడిగా రాకండారా, మొక్కుబడిగొద్దు. ఏమండి, హృదయపూర్వకంగా రండి. ఎవరో ఏదో అనుకుంటారనుకొని దేవుని పట్ల జరిగించకండి. దేవుని కొరకు, దేవుని యొక్క ఆలోచనల కొరకు దేవుని సన్నిధికి రండి. మంచి ప్రవర్తనతో మంచి ప్రతిఫలం పొందండి. హిజ్కియా చూడండి, మంచి ప్రవర్తనతో తన ఆయుస్సును గట్టిగా అడిగాడు. ఎందుకు తీసుకున్నావు? ఎందుకు నాకు ఈ రోగం ఇచ్చావు? ఎందుకు ఈ కరువు ఇచ్చావు? ఎందుకు ఈ దరిద్రం ఇచ్చావు? నాకొద్దు, తీసే. ఒకసారి నా ప్రవర్తన చూడు, నీకు నచ్చనిది ఉంటే నువ్వు ఇవ్వు. నా ప్రవర్తనలో లోపం లేకపోతే ఇవి తీసే. అంత గట్టిగా అడగాలి దేవుడిని. అడిగాడు హిజ్కియా, అడిగాడు అంటే నిజంగా. ఈరోజు సమాజం ఎందుకు అడగలేకపోతుంది? ఏమండి, ఎందుకు అడగలేకపోతుంది? ప్రతి ఒక్కరు ఎలా ఉన్నారు అనుకున్నారు? చివరి మాట పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18. పితృల పారంపర్యమైన ఇదిగోండి ఈరోజు సమాజం బ్రతుకుతున్న ప్రవర్తన ఏంటనుకున్నారు? అదేంటి? వ్యర్థ ప్రవర్తన. అందుకే దేవుడు ఏమి ఇవ్వట్లే. ఏమండి, మన ప్రార్థన ఆయన అందుకే వినట్లే. ఈరోజు మనం అనుభవిస్తున్న ప్రతి ఫలము మన వ్యర్థ ప్రవర్తనను బట్టి మనం అనుభవిస్తున్నాం. అందుకే నరుల మార్గములో ఆయన దృష్టి పెట్టి చూస్తున్నాడు. ఎందుకంటే నువ్వు చేసినది నీకు నేను ఇవ్వాలి, నీ ప్రవర్తన ఫలము నీకు అనుభవింప చెయ్యాలి. అందుకే మంచి ప్రవర్తన ఉండండి, మంచి ఫలములు పొందండి. వ్యర్థ ప్రవర్తనతో ఉన్నారా? ఏమండి, వ్యర్థ ఫలములే మీరు పొందుతారు. దేవుడే చెప్తున్నాడు. ఒక హిజ్కియాను చూడు, ఒక యోసేపును చూడు, ఏమండి, ఒక యాకోబును చూడు, ఒక రూతును చూడు. మంచి ప్రవర్తనలతో వారు ఆశీర్వాదములు, బహుమానములు పొందారు. వారి ప్రవర్తన ఫలములకు బహుమానాలు అవే. ఈరోజు నీకు బహుమానం కావాలంటే ఎలాంటి ప్రవర్తన? రూతు లాంటి సత్ప్రవర్తన, హిజ్కియా లాంటి అనుకూలమైన ప్రవర్తన, ఏంటి హేబేలు లాంటి మంచి ప్రవర్తన ఈరోజు ప్రజలు జీవించాలి. కానీ 10కి వస్తారు ఒకరు, 11కి వస్తారు ఒకరు, 12కి వస్తారు ఒకరు, ప్రార్థన వద్దంటారు ఒకరు, నాకు ప్రార్థన రాదు అంటారు ఒకరు, పాటలు రావంటారు ఒకరు. ఎందుకంటారు? ఎందుకు కరెక్ట్గా దేవుని మందిరానికి వెళ్ళలేకపోతున్నావు? ఎందుకు దేవునికి ఏది ఇవ్వలేకపోతున్నావు? ఎందుకు వాక్యానికి లోపడలేకపోతున్నావు? ఎందుకంటే మన ప్రవర్తన ఎలాంటిది? వ్యర్థ ప్రవర్తన. అడగలేండి.
తప్పు చేసిన వాడే అడగలేడు. మంచి ప్రవర్తన ప్రవర్తించాడు కాబట్టి హిజ్కియా అడిగాడు, ఎందుకు ఇచ్చావు, నాకు ఎందుకు ఇచ్చావు ఈ రోగం, నాలో ఏ తప్పు ఉంది, నాలో ఎలాంటి ప్రవర్తన ఉంది, నీకు అనుకూల నాలో ఉన్నప్పుడు ఎందుకు ఇచ్చావయ్యా. దేవుడు కూడా తీసేశాడు. తన అనుకూలమైన ప్రవర్తనకు ప్రతిఫలం ఏమిచ్చాడో తెలుసా ఏమండి? ఆరోగ్యమునిచ్చాడు, ఆశీర్వాదమునిచ్చాడు, అభివృద్ధినిచ్చాడు. మంచి ప్రవర్తనతో ఉండండి. అందుకే అందరికీ చెప్తాను, పేతురు గారు కూడా అదే అంటాడు, ఏమండి మంచి ప్రవర్తన గలవారై జీవించుడి. ఏమండి ఇది ఎవరి గురించి కాదండి, నేను ఇప్పటి నుంచి అదే చెప్తాను, ఎవరి గురించో మీరు మంచి ప్రవర్తనగా ఉండకండారా. ఏమండి వాళ్ళు మంచిగా ఉన్నారేటండి మనం ఉండడానికి అని వద్దండి. దానివల్ల మీ ప్రవర్తన మీరు పాడు చేసుకుంటున్నారా, మీ కాంటాక్ట్ సర్టిఫికేట్ మీరు పాడు చేసుకుంటున్నారా, మీ ఆశీర్వాదాలు మీరు తప్పించుకుంటున్నారా దేవుడు ఇవ్వకుండా. మంచిగా మీరు ఉండండారా, మంచి ప్రవర్తన జీవించండి. ఏమండి ఎవరు మనకు అన్యాయం చేసినా మంచిగా ఉండండి. యోసేపు జీవితంలో జరిగిన అన్యాయం కంటే పెద్ద అన్యాయం మన జీవితంలో మనకు జరగలేదు. వచ్చిన దగ్గర నుంచి ఎన్ని అవమానాల మధ్య, నిజంగా చెరసాల మధ్య, ఏమంటే నిందల మధ్య యోసేపు జీవితం, అయినా ఎక్కడ తన ప్రవర్తనను పాడు చేసుకోలే, కాపాడుకున్నాడు. కొద్ది రోజులకి ఆ ప్రవర్తన ఫలం ఏమైంది? అభివృద్ధి, రాజ్యాధికారం, పరిపాలించే నాయకుడు. ఫరో అంటున్నాడు, పేరుకే నేను ఫరోను గాని అధికారం అంతా ఇదే. తన భార్యల అధికారం యోసేపుకి ఇచ్చేశాడు. కారణం అది ఎందుకు వచ్చింది? ప్రవర్తన. అందుకే దేవుడు నరుల మార్గములన్నిటి మీద దృష్టి పెడుతున్నాడు. నువ్వు మంచి ప్రవర్తనతో ఉంటే రూతుల మంచి అభివృద్ధి, హిజ్కియా మంచి అభివృద్ధి. నువ్వు చెడ్డ ప్రవర్తన అయితే ఏమంటే చేసిన దానికి అనుభవించాలండి. యెజెబెలునే మీరు గుర్తుపెట్టుకోండి. ఈ మాటలు ఎందుకు చెప్పలేదు తెలుసా? శిక్షలు అనుభవించే వారు ఎందుకు చెప్పలేదంటే వద్దు, మంచిదే చెప్పాలనుకున్నాను. యెజెబెలు చేసినది ఆ రోజు నాబోతుకు చేసిన దుర్మార్గపు పనికి ఏ పని చేసిందో అదే అనుభవించింది. ఏ కుక్కలు నాబోతు రక్తమును నాకాయో అవే కుక్కలు నీ జీవితంలో నీ రక్తమును నాకుతాయి అన్నాడు. నీది ఎలాంటి దుష్ట ప్రవర్తనో దానికి ఫలితం అదే కుక్కలు నీ మాంసమును కూడా తిని నీ రక్తమును తాగుతాయి అన్నాడు. ఫలితం, కర్మ ఫలితం, చేసిన ప్రవర్తన ఫలితం అది. కానీ మంచి ఫలితం కూడా ఉంది. అది రూతు లాంటిది, హిజ్కియా లాంటిది, యాకోబు లాంటిది, యోసేపు లాంటిది. మీరు మంచిగా ఉండండి, మంచి ప్రవర్తనతో ఉండండి, అభివృద్ధి ఆశీర్వాదములు పొందండి. మంచి ప్రవర్తన, మంచి జీవితం గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన తండ్రి, ఇదిగోనయ్యా ఇవే కూర్చో, నీ బిడ్డలు నీ అమూల్యమైన సంగతులు విని ఉన్నారు. ఇదిగో తండ్రి, ఈ సంగతులకు దూరమై బిడ్డలు ఎందరో ఈ భూమి మీద మనుష్యులను సంతోషపెట్టాలని నీ కొరకు దూరం అయిపోతున్నారయ్యా. ఇదిగో తండ్రి, దూరం అవుతూ నీ సమాజాన్ని నీకు దగ్గర చేయాలని మేమెంత ఆలోచించుతున్నప్పటికీ దేవా, వారు వినని జనాంగముగా, మొండికెత్తిన వారిగా ఈరోజు సమాజం ఉందని మీరు వ్రాయించినట్టుగానే ఈరోజు ప్రజలు ఉన్నారు దేవా. ఇదిగో వచ్చిన నీ బిడ్డలు, నీ కొరకు బ్రతుకుచున్న బిడ్డలను ఆశీర్వదించండి. వారి మంచి ప్రవర్తన వారికి మేలు చేసేదిగా దీవించండి అయ్యా. వారి మంచి ప్రవర్తనతో ఆశీర్వాదములు దక్కించుకునే వారిగా దీవించండి తండ్రి. వారికి తోడుగా ఉండు, మంచి ఆలోచనలు దయచేయు, మీ వాక్యమును దయచేయు, జ్ఞానమును దయచేయు, వివేచన దయచేయు, సమయోలోచనమైన ఆలోచన వారికి దయచేయమని మిమ్మల్ని వేడుకొనిచున్నాను తండ్రి. నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, మీ దక్షిణాస్తములతో దీవించండి. నీ కొరకు ఒక మంచి బిడ్డలుగా ఆ రోజు హిజ్కియా ఎలాగైతే నాలో ఏ పాపమున్నదని తండ్రి నిన్ను గట్టిగా అడిగి ఉన్నాడో అలాంటి నమ్మకమైన జీవితం నీ బిడ్డల్లో కలుగునట్లుగా వారిని దీవించమని మిమ్మల్ని కోరుచు, వారి కొరకు ఇచ్చిన మంచి సాక్ష్యము వలె మా జీవితంలోనూ కూడా మీరు మంచి సాక్ష్యం ఇస్తారని మేము నమ్ముచు అట్టి వారిగా జీవిస్తూ ఉండగా మీ తోడు కృప ఉంచమని యేసుక్రీస్తు నామమున సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.